ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్సిఎస్ ఆస్ట్రాలజీ. మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే చంద్ర మహాదశ అనేది ఏ విధంగా ఉంటుంది. మనం సంపూర్ణంగా పాజిటివ్గా ఒక చాట్ ఎగ్జాంపుల్ తీసుకుని అలాగే నెగిటివ్గా కూడా ఇంకో చాట్ ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాము. చంద్రుడి కనుక సరిగ్గా లేకపోయినట్లయితే జ్యోతిష్ శాస్త్రంలోనే మానసికంగా అల్లకల్లోలం సృష్టించే కెపాసిటీ అనేది ఈ చంద్ర మహాదశకు ఉంటుంది. ఒక గ్రహం యొక్క మహర్దశని అనాలిసిస్ చేసే ముందు అసలు ఈ గ్రహం అనేది ఏమేమి ఫలితాలు ఇస్తుంది అనే విషయం తెలుసుకుంటే ఆ మహర్దశలో మనకి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయం తెలుస్తుంది. కాబట్టి చంద్రగ్రహం ద్వారా మన సాధారణంగా కలిగే ఫలితాలు ఏంటంటే ఈయన మనం మాతృకారకుడిగా అలాగే మనోకారకుడిగా మన వే ఆఫ్ థింకింగ్ గురించి, స్త్రీ గ్రహంగా లవ్ అండ్ ఎమోషన్స్ గురించి, మానసికంగా ప్రశాంతత మరియు సంతోషం గురించి, మన మెమరీ పవర్ గురించి, ట్రావెల్స్ గురించి, ఇంకా ఈ చంద్రుడు ఏమి ఇండికేట్ చేస్తాడంటే నిద్రను కూడా ఈ చంద్రగ్రహం ఇండికేట్ చేస్తాడు. అలాగే పబ్లిక్ ఇమేజ్ని కూడా ఈ చంద్రుడు ఇండికేట్ చేయడం జరుగుతుంది. పబ్లిక్ ఇమేజ్ అనేది ఓన్లీ రవిగ్రహం ద్వారానే వస్తుందని అనుకుంటాం, కానీ ఈ చంద్రగ్రహం కూడా రాజగ్రహం కాబట్టి ఈయన కూడా సూచించడం జరుగుతుంది. సాధారణంగా మనకి చంద్రుడి యొక్క మహర్దశలు కానీ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు ఎక్కువగా మానసిక జీవితం పట్ల కానీ, ఒక పర్సన్కి ఉండే ఎమోషన్స్ పట్ల కానీ, లేకపోతే ఫ్యామిలీ విషయంలో కానీ, మదర్ విషయంలో కానీ ఎక్కువగా శ్రద్ధ చూపించడం కానీ, ఇటువంటి విషయాలకు ఎక్కువగా టైంని కేటాయించాల్సిన పరిస్థితులు ఎదురవడం, అది పాజిటివ్గా కానీ లేకపోతే నెగిటివ్గా కానీ, ఆక్యుపేషన్ పరంగా కానీ లేకపోతే సొసైటీలో మనకుండే ఇమేజ్ పరంగా కానీ, అంటే ఒక రకంగా చెప్పాలంటే చంద్రుడు బాగున్నప్పటికీ లేకపోతే నెగిటివ్గా ఉన్నప్పటికీ అప్పటి వరకు కెరీర్ పట్ల కానీ లేకపోతే మీరు చేసే బిజినెస్ పట్ల కానీ ఎటువంటి ఆలోచనలు రావు. చంద్ర మహాదశ అనేది ఎప్పుడైతే ట్రిగ్గర్ అయిందో ఆ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళు అనుకోకుండానే మానసికంగా వాళ్ళ కెరీర్ పట్ల కానీ లేకపోతే సొసైటీలో వాళ్ళకున్న నేమ్ అండ్ ఫేమ్ మీద ఎక్కువగా ఆలోచించడం కానీ, లేకపోతే ఇంకా గౌరవ మర్యాద నాకు పెరగాలి అనే ఒక కోరికలు కానీ ఇటువంటివన్నీ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కంప్లీట్గా చంద్ర మహాదశ అనేది ఎప్పుడు పాజిటివ్గా పనిచేస్తుంది అనే విషయాన్ని మొత్తం. ఈ చంద్రగ్రహం సహజంగా శుభత్వం పొందిన గ్రహం కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్గా అదేవిధంగా మీ లగ్నానికి ఆయన శుభుడైతే అది ఇంకా విశేషంగా, అందులోనూ పూర్ణ చంద్రుడు అయితే ఇంకా మంచిది. ఈ విధంగా ఆయన ఉంటూ ఆయన ప్లేస్మెంట్ అనేది ఏదైనా కేంద్ర రాశుల్లో కానీ కోణ రాశుల్లో కానీ ఉన్నట్లయితే అప్పుడు ఆయన మహర్దశలో వచ్చినా అంతర్దశలో వచ్చినా వచ్చే ఫలితాలు అనేవి చాలా ఎక్సలెంట్గా పాజిటివ్గా ఉంటాయి. దీనివల్ల ఏంటంటే వాళ్ళ సొసైటీలో కానీ లేకపోతే వాళ్ళ బంధువర్గంలో వాళ్ళకున్న ఇమేజ్ అనేది సడన్గా పెరిగిపోతుంది అనమాట. అంటే వాళ్ళ సోషల్ స్టాటస్ అనేది ఫైనాన్షియల్గా పెరగచ్చు, లేకపోతే ఏదో ఒక రకంగా వాళ్ళ జీవితంలో అభివృద్ధి కనిపించడం వల్ల వాళ్ళకి మంచి గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఈ చంద్రుడి కంఫర్ట్స్ గురించి, ప్లెజర్స్ గురించి కూడా ఇండికేట్ చేస్తాడు కాబట్టి ఒక్కోసారి వివాహం కాని వారికి వివాహం అవ్వడం కానీ, సంతానం కలగని వారికి సంతానం కలగడం, అలాగే పాజిటివ్ ఉన్నాడు కాబట్టి మాతృవర్గం నుంచి ఏదైనా ప్రాపర్టీ రావాలన్నా, లేకపోతే వీళ్ళు సొంతంగా ఏమైనా ప్రాపర్టీస్ కొనాలన్నా, వెహికల్స్ కొనాలన్నా, లేకపోతే కొంతమంది ఎప్పటి నుంచి ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు, అటువంటి గృహ నిర్మాణాలకు కూడా ఈ చంద్ర మహాదశ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మానసికంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఒక మంచి క్లారిటీ అనేది ఆ చంద్రుడు ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే అప్పటి వరకు వాళ్ళు ఒక మార్గంలో వెళ్తే చంద్రుడి యొక్క పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ కారణంగా ఏమవుతుందంటే వాళ్ళు సరైన మార్గాన్ని ఎంచుకోవడం వల్ల వ్యక్తిగతంగా కానీ లేకపోతే ఫైనాన్షియల్గా కానీ మంచి అభివృద్ధిలోకి వస్తారు. ఈ విధంగా చంద్రుడు పాజిటివ్ ఉన్నాడు కాబట్టి కంప్లీట్గా 10 సంవత్సరాల కాలం అనేది ఇలాగే పాజిటివ్ ఉంటుంది అని అయితే కాదు. కేవలం ఇప్పుడు నేను చెప్పిన ఫలితాలు అనేవి ఎక్కువ శాతం చంద్రుని యొక్క మహర్దశలో, చంద్రుని యొక్క అంతర్దశలో ఎక్కువగా పనిచేయడం జరుగుతుంది. అంటే ఈ కాలం అనేది దాదాపు 2 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత మనకి ఏమవుతుందంటే చంద్రుడిలో కుజుని యొక్క అంతర్దశ, తర్వాత చంద్రుడిలో రాహు, గురువు, శని, ఇలా ఈ విధంగా ఆయా అంతర్దశలో ఉన్న గ్రహాలు కూడా మనకి ఇదే విధంగా పాజిటివ్గా ఒక మంచి సపోర్ట్ కనుక ఇచ్చినట్లయితే తప్పకుండా ఈ పాజిటివ్ రిజల్ట్స్ అయితే కంటిన్యూ అవుతాయి. అలా కాకుండా అంతర్దశలో ఉన్న గ్రహం కనుక మన జాతక చక్రంలో నెగిటివ్గా కనుక ఉన్నట్లయితే అప్పుడు మనం నెగిటివ్ ఫలితాన్ని అనుభవించాల్సిందే. ముందుగా మనం చంద్రుడి గురించి పాజిటివ్గా చెప్పుకున్నాం కదా, ఇదే మనం చాట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఇక్కడైతే కర్కాటక లగ్నాన్ని ఎగ్జాంపుల్ తీసుకుని చతుర్థంలో చంద్రుని తీసుకున్నాను. అందులోని విశాఖ నక్షత్రం ఉన్నాడు అనుకుందాం. నక్షత్రాధిపతిని గురుగ్రహాన్ని ఇక్కడ ద్వితీయ స్థానంలో తీసుకోవడం జరిగింది. ఈ లగ్నం అనేది గురుపాద లగ్నం కాబట్టి ఆటోమేటిక్గా మనకి గురు చంద్ర గ్రహాలు మిత్రగ్రహాలు అవుతున్నారు. అందులోనూ చంద్రుడు లగ్నాధిపతి అక్కడ సుఖస్థానమైన 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి దీనివల్ల మనం ఖచ్చితంగా ఎక్కువ శాతం కాన్ఫిడెంట్గా ఏం చెప్పచ్చు అంటే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ మదర్ నుంచి ఎక్కువగా సపోర్ట్ అనేది ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఎక్కువగా ఫాదర్ కన్నా మదర్కే ఎక్కువగా ఎమోషనల్ అటాచ్మెంట్ కానీ బాండింగ్ కానీ ఉంటుంది. అలాగే వీరికి బేసిక్ కంఫర్ట్స్ అండ్ ప్లెజర్స్కి అసలు లోటు అనేది ఉండదు.
అంటే ఇంట్లో ఉండాల్సిన మినిమం కంఫర్ట్స్ అనేవి ఉంటాయి కదా, సో అవి ఖచ్చితంగా ఉండేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఇక్కడ నక్షత్రాధిపతి గురుగ్రహం కూడా సింహరాశిలో ద్వితీయ స్థానంలో మిత్రభావంలో ఉన్నాడు కాబట్టి సో ఎక్కువగా ఈ చంద్రుడి యొక్క దశలు అనేవి యోగించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. కాకపోతే ఎప్పుడు చెప్పుకున్నట్లుగానే ఈ కర్కాటక లగ్నానికి పాపగ్రహాల యొక్క ప్రభావం అనేది ఈ చంద్రుడి మీద అసలు ఉండకూడదు. ఈ ప్లేస్మెంట్కి ఇంకో ప్రత్యేకత అనేది ఉంది. అదేంటంటే చంద్రుడు ఎప్పుడైతే చతుర్థంలో ఉంటాడో ఆయనకి దిగ్బలం అనేది రావడం జరుగుతుంది. దీని కారణంగా మనకి ఇక్కడ ఏమైందంటే కర్కాటక లగ్నానికి స్వయంగా లగ్నాధిపతి అక్కడ చతుర్థ భావంలో దిగ్బలాన్ని పొంది నక్షత్రాధిపతి కూడా బలంగా ఉంటూ ఆయన యొక్క సప్తమ దృష్టి అక్కడ దశమ స్థానాన్ని చూడడం జరుగుతుంది. కాబట్టి సో మీకు ఈ చంద్రుని యొక్క దశలనే వచ్చినప్పుడు కెరీర్ పరంగా కూడా మంచి గ్రోత్ అనేది కనిపించేదానికి ఆస్కారాలు అనేవి ఉంటాయి. చంద్రుని యొక్క దశలను యోగిస్తేనైతే మనం చెప్పచ్చు, కానీ కంప్లీట్గా ఆ 4th హౌస్ సంబంధించిన 100% పాజిటివ్ ఫలితాలు అనేవి వీళ్ళకి ఉంటాయని మనం చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ చతుర్థాధిపత్యం అనేది ఇక్కడ చంద్రగ్రహానికి రాలేదు, శుక్రగ్రహానికి వచ్చింది. కాబట్టి ఆ శుక్రుడు అనేవాడు కూడా ఇదే విధంగా పాజిటివ్గా కనుక ప్లేస్ అయినట్లయితే అప్పుడు మనకి 2 రకాలుగా 4th హౌస్కి బలం అనేది వచ్చింది. కాబట్టి ఆ హౌస్కి సంబంధించిన అన్ని ఫలితాల్లోనూ వీళ్ళకి 100% పాజిటివ్గా రిజల్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇదే కర్కాటక లగ్నానికి ఇప్పుడు కుజుడు యోగకాలు కూడా అవుతున్నాడు కదా, సో ఆయన కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా లగ్న స్థానంలో కనుక ఉన్నట్లయితే అప్పుడు మనకి చంద్రుని యొక్క మహాదశలో కుజుని యొక్క అంతర్దశ అనేది అనుకున్న స్థాయిలో యోగించకపోవచ్చు. ఆయన లగ్నంలో ఉన్నప్పటికీ ఆ స్థానం అనేది కుజగ్రహానికి నీచ స్థితి అయింది కాబట్టి సో అనుకున్నంత విధంగా ఆ దశ అనేది పాజిటివ్గా పనిచేయదు. మనకి ఓన్లీ చంద్రుడు మాత్రమే పనిచేస్తాడు, కుజుడు పనిచేయడు. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఈ పంచమ స్థానానికి అలాగే దశమ స్థానానికి సంబంధించిన విషయాల్లో ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి వచ్చేదానికి ఆస్కారాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం పాజిటివ్ ఫలితాల గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు నెగిటివ్ ఫలితాల విషయానికి వచ్చినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్గా మీ లగ్నం చంద్రగ్రహం పాపైనా లేకపోతే మీకు పూర్ణ చంద్రుడు కాకుండా క్షీణ చంద్రుడు అయ్యి మీకు ఏదైనా దుస్థానాల్లో కనుక ఉన్నట్లయితే లేకపోతే మీ లగ్నానికి పాపులకి చంద్రగ్రహానికి సంబంధం కనుక వచ్చినట్లయితే దీని యొక్క మహాదశలు కానీ అంతర్దశలు కానీ అంత బాగా యోగించు. దీనివల్ల మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్లుగానే ముందుగా మనకు శారీరకంగా కన్నా మానసిక సమస్యలు అనేవి క్రియేట్ అవుతాయి. భయం ఆందోళన అనేవి ఎక్కువగా పెరిగిపోవడం, కెరీర్ పట్ల కానీ లేకపోతే సొసైటీలో మనకున్న నేమ్ అండ్ ఫేమ్ పట్ల కానీ అవి ఎక్కడ తగ్గిపోతాయో అని భయం అనేది క్రియేట్ అవ్వడం, దీనివల్ల డిప్రెషన్ పెరిగిపోవడం కారణంగా నిద్ర అనేది సరిగ్గా పట్టకపోవడం కానీ అలాగే చంద్రుడు గడిచిపోయిన జ్ఞాపకాల గురించి కూడా ఇండికేట్ చేస్తుంది. ఒక్కోసారి జాతక చక్రాలు చంద్రుడు నెగిటివ్ ఉండడం వల్ల ఎప్పుడో జరిగే నెగిటివ్ విషయాలు మనం ఇప్పుడు గుర్తు చేసుకుని బాధపడతాం. సో దాని కారణంగా ఎక్కువగా డిప్రెషన్లో. సో మొత్తానికి ఒక మాటలో చెప్పాలంటే ఈ చంద్రుడు ఇచ్చే నెగిటివ్ ఫలితాలు అనేవి ఎలా ఉంటాయంటే ఆయనకి డైరెక్ట్గా నెగిటివ్ ఫలితానికి కనెక్షన్ అనేది లేకపోయినప్పటికీ మనకు మానసికంగా మనం ఎక్కడైతే ఇబ్బంది పడతామో సో ఖచ్చితంగా మనకి ఆ విషయాల్లోనే ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ని వచ్చేలా చేస్తాడనమాట. సో దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కేవలం పాపగ్రహాలైన శని, రాహు, కుజుడు, కేతు వీళ్ళే కాదు, ఈ విధంగా సహజంగా శుభత్వం పొందిన గ్రహాలు కూడా నెగిటివ్గా కనుక ఉన్నట్లయితే ఈ ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తారు అనే విషయాన్ని అయితే మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇదే విషయాన్ని ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చార్ట్ తీసుకుని చూద్దాం. నేను ఎక్కడైతే తులా లగ్నాన్ని తీసుకున్నాను, వ్యయ స్థానంలో చంద్రుని తీసుకున్నాను, అలాగే నక్షత్రం విషయానికి వచ్చినట్లయితే హస్త నక్షత్రంలో తీసుకున్నాను. ఈ లగ్నానికి చంద్రుడికి దశమాధిపత్యం అనేది వచ్చింది. సో ఇప్పుడు దశమాధిపతి వ్యయంలో హస్త నక్షత్రం అయిన స్వనక్షత్ర స్థితిలో ఉన్నాడు. ఒక గ్రహం అనేది స్వనక్షత్ర స్థితిలో ఉంటుందో ఆయన ఇచ్చే ఫలితాలు అనేవి రాశ్యాధిపతి మీద ఆధారపడి ఉంటాయి. సో ఇక్కడ మనం రాశ్యాధిపతి విషయానికి వచ్చినట్లయితే ఇది కన్య అయింది కాబట్టి బుధుడు అవుతున్నాడు. సో రాశ్యాధిపతి అయిన బుధుడు ఇక్కడ తృతీయ స్థానంలో ఉన్నాడు. సో తృతీయం గురించి ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు కదా, దాన్ని మన విక్రమ స్థానంగా మనం చేసే సెల్ఫ్ ఎఫర్ట్స్ గురించి, హార్డ్ వర్క్ గురించి ఇండికేట్ చేస్తుంది. సో ఈ విధంగా మనకు ఓవరాల్గా ఏమైందంటే ఈ చంద్రుని యొక్క ప్లేస్మెంట్ అనేది దుస్థానంలో ఉంది. అక్కడ స్వనక్షత్ర స్థితి కారణంగా పోనీ రాశ్యాధిపతి బాగున్నాడంటే కూడా ఒక ఉపచయ స్థానంలో ఉన్నాడు. సో దీన్ని బట్టి మనం ఎక్కువ శాతం ఈ పర్సన్స్ మనం ఏమైనా ప్రెడిక్షన్ చేయొచ్చు అంటే కెరీర్ గ్రోత్ అనేది వీళ్ళకి రావడం చాలా టైం పడుతుంది, అలాగే చాలా లేట్ అయ్యేదానికి కూడా ఆస్కారాలు ఉంటాయి. అంత తొందరగా కెరీర్లో సెటిల్మెంట్ అనేది రావడం చాలా కష్టం. అలాగే వీళ్ళు చేసే కెరీర్లో వీరికి రికగ్నైజేషన్ కన్నా హార్డ్ వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు చంద్రుడు నెగిటివ్గా ఉన్నాడు కాబట్టి పర్సన్స్ అనే వాళ్ళకి చంద్రుని యొక్క మహాదశ కానీ అంతర్దశ కానీ వచ్చినప్పుడు ఎక్కువగా కెరీర్ విషయంలోనే మానసికంగా బాగా అలజడి అనేది క్రియేట్ అయ్యేదానికి అవకాశాలే ఉంటాయి. ఉద్యోగం లేని వారికి అయితే ఉద్యోగం రావడం చాలా కష్టమైపోతుంది. ఒకవేళ ఉద్యోగంలో ఉన్న వారికి కూడా అనుకోకుండా మానసిక ఒత్తిడి, ఆ డిప్రెషన్ కానీ లేకపోతే ఆ హార్డ్ వర్కింగ్ కానీ వీటన్నిటిని తట్టుకోలేక చేస్తున్న ఉద్యోగం కూడా రెసిగ్నేషన్ పెట్టేయడం, లేకపోతే కెరీర్ పట్ల ఎక్కువగా భయం అనేది క్రియేట్ అవ్వడం, ఈ విధంగా వచ్చే నెగిటివ్ ఫలితాలను మనకు తగ్గాలంటే అక్కడ
దశమ స్థానంలో ఈ లగ్నానికి శుభగ్రహాలు అనేవి ఏదైనా ఉన్నట్లయితే అప్పుడు ఎక్కువగా మనకి ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేది కొంతవరకు అయినా తగ్గుతుంది. ఈ లగ్నం వారికి వ్యయంలో చంద్రుడు ఉన్న కారణంగా చంద్రుని యొక్క మహాదశలు కానీ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు తప్పకుండా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి మానసికంగా ఒత్తిడి, యాంగ్జైటీ, డిప్రెషన్ అనేవి ఖచ్చితంగా అయితే ఉంటాయి. ఈ లగ్నానికి పాపగ్రహాలకు ప్రభావం అనేది మనకి ఎక్కడా లేదు కాబట్టి ఇది కొంతవరకు పర్వాలేదని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే దీన్ని ఇంకో విధంగా చెప్పాలంటే ఆ చంద్రుని యొక్క దశలో వచ్చే నెగిటివ్ ఫలితాలను వీళ్ళు తట్టుకొని నిలబడి కష్టపడి తర్వాత సక్సెస్ అయ్యేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఇదే విధంగా చంద్రుని యొక్క మహాదశలో వచ్చే దశలు అనేవి ఎలా ఉంటాయి అనే విషయం చెప్పాలంటే ఇందాక చెప్పిన విధంగానే ఆ అంతర్దశలో ఉన్న గ్రహాలు కనుక మనకు అనుకూలంగా ఉంటే ఆ అంతర్దశ కాలం అనేది అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ చంద్రగ్రహం వేయంలో ఉన్నాడు. ఇప్పుడు దానితో అంతర్దశలో వచ్చే గ్రహం కూడా మనకు నెగిటివ్గా కనుక ఉన్నట్లయితే ఇంకా వచ్చే నెగిటివ్ ఫలితాలని బాగా పెరిగిపోయేదానికి అవకాశాలు ఉంటాయి. ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో అనేది చంద్రుని యొక్క మహాదశ అనేది ఏ విధంగా ఉంటుంది, అదొక జాతకుని ఏ విధంగా ప్రభావితం చేయగలదు అనే విషయం గురించి నేనైతే ఈ కాన్సెప్ట్ సంబంధించిన అన్ని విషయాలు మీతో డిస్కస్ చేశానని భావిస్తాను. ఇంకా మీకు దీనికి రిలేటెడ్గా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కమెంట్ సెక్షన్లో అడగండి. అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఫలితాలు అనేవి మీరు ఎంతమందికి మ్యాచ్ అవుతున్నాయి అనే విషయాన్ని కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాని కారణంగా అది 10 మందికి హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండ్. నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోలో కంటెంట్ అనేది మీకు నచ్చితే మాత్రమే ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా వ్యక్తిగతంగా కన్సల్టేషన్ కోసం సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఇదే విధంగా వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మిగిలిన గ్రహాల యొక్క మహర్దశలు అనేవి ఎలా ఉంటాయి, అలాగే ఆ అంతర్దశలో వచ్చే ఫలితాలు కూడా మనం ఇదే విధంగా ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ తీసుకుని మనం చూద్దాం. అప్పటి వరకు బై ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.